కీ కీర్తనలు 95 అధ్యాయము దావీదు రచించిన కీర్తన. ఇక్కడ దావీదు స్టార్టింగ్ ఇలా చెప్తా ఉంటాడు, ఏమంటే రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గం బట్టి సంతోష గానం చేయుదము. సో దావీదు ఒక పిలుపునిస్తున్నాడు అందరికీ, దేవుని గూర్చి ఉత్సాహధ్వని చేయుదము రండి అని. సో దావీదు కీర్తనకారుడు కదా. సో ఎలాగైతే దేవాలయంలో కీర్తనలు పాటు దేవుని సంతోషిస్తారో, ఆసాఫ్ ఏ విధంగా అయితే చేశాడో, సో దావీదు కూడా కీర్తనకారుడిలా అందరినీ పిలుస్తున్నాడు, జనసమూహాన్ని, రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోష గానము చేయడము, కృతజ్ఞతాస్థుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరు సంతోషగానం చేయదము అని చెప్తున్నాడు. సో ఏం చెప్తున్నారు దావీదు, ఏం చెప్తున్నా అంటే కృతజ్ఞతాస్థుతులతో సంతోషగానంతో కీర్తనలు పాడచ్చు, ఆయన సన్నిధికి వెళ్ళి అర్పిద్దాం మన కీర్తనల్ని, మన సంతోష గానాన్ని, కృతజ్ఞతాస్థుతులని అన్నింటినీ హృదయపూర్వకంగా ఆయనకు మనము చెల్లిద్దాం రండి అని చెప్తున్నాడు. సో ఈ వచనం బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి, దేవుడు ఒక్కడే స్తుతికి అర్హుడు. మనం ఎవరిని బట్టి అయినా సంతోష గానం చేయగలుగుతాము అంటే చేయలేము కదా. దేవుడిని బట్టే, దేవుడే మనకు సంతోషం కలుగజేయవాడు, మన కార్యాలు చేయవాడు ఆయనే, మన రక్షణ ఆధారం. దీనిలో ఉంటుంది ఏంటి, ఫస్ట్ సెకండ్ వర్షన్, మన రక్షణ దుర్గం బట్టి సంతోషగానము చేయదము కదా. ఎప్పుడైనా అపాయ స్థితిలలో అలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు, అప్పుడు మనకి ఇంత సంతోషం వేస్తుంది కదా. అప్పుడు మనం ఏ హృదయంతో ఉంటామంటే ప్రోక్షింపబడిన హృదయంతో కదా, కృతజ్ఞత హృదయంతో కలిగి సంతోషంతో. ఒకవేళ మనం ఒంటరిగా ఉంటే మాత్రం పక్క దేవునికి స్తుతి చెల్లిస్తాం కదా, థ్యాంక్ యూ అని చెప్తాం కదా. సో అలాంటి హృదయంతో దావీదు దేవుడు చేసిన మేళ్ళన్నింటినీ జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞత హృదయంతో దేవుని సన్నిధికి రండి అని ఒక పిలుపునిస్తున్నాడు తన ప్రజలకి కదా. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే దేవుడు కార్యాలు చేయవాడు, ఆయన నమ్మదగినవాడు కదా, రక్షణ దుర్గము కదా. రెండో విషయం ఏంటంటే 3వ వచనం నుంచి ఉంటుంది, యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్యం గల మహారాజు, భూమి అగాధ స్థలములు ఆయన చేతిలోనున్నవి, పర్వత శిఖరములు ఆయనవి, సముద్రం ఆయనది, ఆయన దాన్ని కలుగజేశాను, ఆయన హస్తములు భూమిని నిర్మించను కదా. సో ఈ మూడు వచనాలు 3 నుంచి 5 వచనం వరకు మనం చూస్తే దేవుడు సృష్టికర్త కదా. దేవుడు సమస్త సృష్టిని సృష్టించాడు, సముద్రాన్ని సృష్టించాడు, పర్వతాలను సృష్టించాడు, భూమి అగాధమును సమస్తమును సృష్టించిన దేవుడు ఆయన. మహాత్యం గల దేవుడు, గొప్ప శక్తి గల దేవుడు. ఆయన మాట సెలవే కానీ చెట్లు జంతువులు సమస్తం కలిగినవి కదా. సో ఆయన శక్తి గల దేవుడు చూస్తున్నాగా మనం, ఆయన శక్తి గల దేవుడు, ఇంకా అధికారం గల దేవుడు చెప్పాలంటే కదా. దేవుడు ఎర్ర సముద్రాన్ని మోషే ప్రార్థించగా దేవుడు ఏం చేశాడు, ఎర్ర సముద్రాన్ని చీల్చాడు కదా. అది నిజంగా జరుగుతుందా, అది మనం దేవుడు సహాయం లేకుండా మనం చెప్తే జరుగుతుందా అంటే జరగదు కదా. దేవుడే అధికారం గల దేవుడు, ఈ సృష్టి అంతటి పైన, మానవుల పైన, సమస్త జీవుల పైన దేవుడే అధికారం గల దేవుడు. ఇంకో మాట 3వ వచనంలో ఎలా ఉంటుంది, దేవతలందరికీ పైన మహాత్యం గల మహారాజు. మరి దేవతలు నిజంగా ఉన్నారా అంటే లేరు కదా. సో సాతాన్ గాడు చేసిన అదొక ప్లాన్ అంటూ, సాతాన్ గాడు తన రాజ్యాన్ని పెంచుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాడు కదా. సో ఆ ప్రక్రియలోనే సాతాను అనేక ప్లాన్స్ చేస్తూ ఉంటాడు. ఈ సృష్టిని పూజించమంటాడు, మనుషుల్ని పూజించమంటాడు కదా. సో ఈ దేవతలందరి పైన, అంటే దేవతలు అంటే ఎవరంటే దేవుడు కాకుండా ఈ సాతాన్ వాళ్ళు ఉంటారు కదా. సో ఫాల్స్ గాడ్స్, ఇంగ్లీష్లో అలా ఉంటుంది ఫాల్స్ గాడ్స్ అని, ఒక కామెంటరీలో ఫాల్స్ గాడ్స్ అని ఉంటుంది. సో నిజమైన దేవుళ్ళు కాదు కాబట్టి దేవతలందరి పైన, సాతాన్ పైన కూడా దేవుడు అధికారం గలవాడు
మనం ఫ్యూచర్లో చూడబోతూ ఉంటాం కదా, సాతాను ఎక్కడ పడతాడు, నరకంలో పడబోతున్నాడు కదా. సో దేవుడు గొప్ప దేవుడు, సమస్తానికి అధికారి. అందుని బట్టి దేవుడిని మనము స్తుతించాలి కదా. మూడో విషయం ఏంటంటే, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి నమస్కారం చేసి సాగలపడదుము, మనం సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదుము. నేడు ఓకే 6-7 వర్షాల్లో చూస్తే ఆయన మేపు గొర్రెలము అని చెప్తున్నాడు ఇక్కడ దావీదు కదా. మనం ఆయన మేపు గొర్రెలము. గొర్రెల కాపరి గొర్రెలను మేపే ప్రక్రియలు ఏం చేస్తారంటే, వాటికి ఫుడ్ని ఇస్తాడు కదా, గడ్డి దగ్గర తీసుకుని వాటిని మేపిస్తాడు. వాటికి ఏమైనా దెబ్బ తగిలినా గాయం కడతాడు కదా. ఇంకా ఏమైనా న్యాచురల్ కలామిటీస్ వచ్చినా కూడా వాటిని తప్పించే ప్రయత్నం చేస్తాడు. సో ప్రతి ఒక్క విషయంలో గొర్రెలను ఆ గొర్రెల కాపరి తన ప్రాణంగా చూసుకుంటాడు. ఒక్క గొర్రె పోయినా కూడా గొర్రెల కాపరికి చాలా బాధ, ఎంతో ఆదాయం పోతుంది కదా. సో ఆ విధంగా మన దేవుడు మనల్ని పోషిస్తున్నాడు. మన ఎలాంటి అనారోగ్యంలో నుంచి వెళ్ళినా కూడా మనల్ని హీల్ చేస్తున్నాడు కదా, ఇంకా ప్రొటెక్ట్ చేస్తున్నాడు. సో ఆయన మన గొప్ప కాపరి. అందుని బట్టి దేవుని మనము స్తుతించాలి. కృతజ్ఞత హృదయంతో, ప్రోక్షింపబడిన హృదయంతో మనం వెళ్ళాలి. ఇంకా దావీదు కింద వచనంలో చెప్తున్నాడు ఏ విధంగా మనం ఆయన్ని ఆరాధించాలి అంటే, రండి నమస్కారం చేసి సాగిలపడుదుము, మనం సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదుము కదా. సో మోకరించి సాగిలపడి, ఒక విధంగా ఎట్లా అంటే మనల్ని మనం మర్చిపోయి మన దేవునికి సమర్పించుకొని ఆ విధంగా దేవుని మనము గణపరచాలి. ఆయన చేసిన మేలను, ఆయన చేసిన మన జీవితంలో చేసే ప్రతి ఒక్క క్రియని జ్ఞాపకం చేసుకుంటూ సో ఆయన్ని గణపరచాలి, మనం ఆయన స్తుతించాలి కదా. సో ఆ విధంగా మనం దేవుని ఆరాధించాలని దావీదు చెప్తున్నాడు. ఇంకో 4వ విషయం ఏంటంటే, అరణ్యమందు మోరీబా యొద్ద మీరు కఠినపరుచుకున్నట్లు, మస్సా దినమందు మీరు కఠినపరుచుకున్నట్లు మీ హృదయంలో కఠినపరుచుకునకూడదు. అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యం చూచిరి. 40 ఏళ్ల కాలము ఆ తరం వారి వలన నేను విసికి, వారు హృదయంలో తప్పిపో ప్రజలు, వారు నా మార్గం తెలుసుకోలేదని అనుకుంటుని. కావున నేను కోపించి వీరెన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణం చేస్తుంది కదా. సో కొన్నిసార్లు మనకు కూడా ఇది జరుగుతూ ఉంటుంది. దేవుడు అద్భుతకాలు చేయవాడు, దేవుడు ఎన్నో స్వస్థతలు ఇంకా అనేక బాధల నుంచి మనల్ని బయటకు తీసుకొచ్చేవాడని మనం మర్చిపోతూ ఉంటాం కదా. సో అదేవిధంగా ఇశ్రాయేలీయులు కూడా ఐగుప్తు నుంచి వెళ్ళి కానానికి వచ్చే మార్గంలో దేవుడిని మర్చిపోతారు. దేవుడు ఎన్నో కార్యాలు చేస్తాడు వాళ్ళకు ముందే, కానీ అయినప్పటికీ వాళ్ళు మర్చిపోతారు. వాళ్ళకి దాహం వేస్తూ ఉంటుంది. దాహం వేస్తూ ఉంటే దేవుడు మాకు నీళ్ళు ఎక్కడా అని దేవుని శోధిస్తూ ఉంటారు. అడగరు, దేవుడు అద్భుతకాలు చేయవాడని దేవుని అడగరు. కానీ దేవుని మాకు నీళ్ళు లేవేంటి, మాకు ఇవి లేవేంటి, మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావని మోషే పైన వాళ్ళు కోపిస్తూ ఉంటారు కదా. సో వాళ్ళు అక్కడ ఇండైరెక్ట్గా మోషేను తిట్టట్లేదు కానీ, మోషే పైన సంగట్లేదు కానీ దేవుని పైన సంగుతున్నారు కదా. సో మనం కూడా కొన్నిసార్లు చాలాసార్లు మనం మర్చిపోతూ ఉంటాం. దేవుడు చేసిన కార్యాలను, దేవుడు చేసే అద్భుతాలను మనము మర్చిపోయి మన సొంత ఆలోచనలతో మనం ముందుకు సాగుతూ ఉంటాం కదా. సాతాను వేసే ఒక ట్రిక్. కొన్నిసార్లు దాని నుంచి బయటికి రాలేకపోతాము. దానినే అలాంటి పరిస్థితిలోనే ఉండి కృంగిపోతూ ఉంటూ ఏడుస్తూ ఉంటాం. కానీ ఎప్పుడైతే మనము ఆ స్థితిలో కూడా దేవుని పైన ఆధారపడతామో దేవుడు అద్భుత కార్యాలు చేయవాడు కదా. సో ఆ విషయాన్ని మనం మర్చిపోతే మనకు శ్రమయ్యే, ఎప్పుడు కూడా మనకు నెమ్మది ఉండదు కదా. ఇక్కడ దేవుడు ఐగుప్తు నుంచి వెళ్ళి కానానికి, అంటే పెద్ద శ్రమ నుంచి వెళ్ళి ఒక మంచి రెస్ట్కి దేవుడు తీసుకెళ్ళాలని ఆశపడ్డాడు. కానీ వీళ్ళు ఇక్కడ మధ్యలోనే దేవుని పైన నమ్మకం ఉంచలేదు, అపనమ్మకంగా వాళ్ళు జీవించారు. సో దేవుడు ఏం చేశాడు, ఆ మధ్యలో వారిని ఎవరైతే దేవుణ్ణి నమ్మలేదో, ఎవరైతే దేవుని పైన విశ్వాసం ఉంచలేదో వారిని ఆ మధ్యలోనే దేవుడు చంపేశాడు కదా. సో మనల్ని కూడా సాధారణ ఆ స్థితిలో ఉంచాలని చూస్తాడు. కానీ ఎప్పుడైతే దేవుని పైన ఆధారపడతావో అప్పుడు దేవుడు మనల్ని అద్భుత రీతిగా బయటికి తీసుకొస్తాడు. నా నిజ సంఘటన, నైట్
నేను నైట్ అసలు నాకు ఏదో అంత బాధగా అనిపిస్తూ ఉంది. జాబ్ విషయం అని, ఇంకా ఫ్యామిలీ మ్యాటర్స్ అంతా చూస్తూ నాకు చాలా ఏడిపోస్తూ ఉంది. ఎవరితో మాట్లాడలేదు అసలు నైట్. సైలెన్స్గా నేను పోయి రూమ్లో కూర్చొని సైలెంట్గానే ఉంటున్నా. కానీ ఏదో బైబిల్ చదవడంలే అనిపిస్తుంది, కానీ బైబిల్ కూడా ముట్టడానికి నాకు అసలు వీలు పడలేదు. మంచి అనిపిస్తలేదు బైబిల్ ముట్టడానికి. కానీ అయినా కానీ బైబిల్ ముట్టుకొని కీర్తన మీద ధ్యానిద్దాం ఇట్లా ఓపెన్ చేస్తూ ఉన్నా. సో ఈ 95th కీర్తన ద్వారా దేవునితో మాట్లాడాడు. ఆ రోజు ఇజ్రాయెల్ కూడా ఇలానే దేవుని పైన విశ్వాసం ఉంచలేదు, అవిశ్వాసానికి గురయ్యారు. కానీ దేవుడు వారికి అయినప్పటికీ దాహం తీర్చాడు కదా. సో ఆ విధంగా దేవుడు ఈ వాక్యం ద్వారా నన్ను బలపరిచాడు. కాబట్టి దేవుడు సృష్టికర్త, మహాదేవుడు, ఏకైక దేవుడు. సో దేవతలందరికీ పైన అధికారం గల దేవుడు. కాబట్టి దేవుని మనము కృతజ్ఞత హృదయంతో, ప్రోక్షింపబడిన హృదయంతో సమస్తం మర్చిపోయి, మనకి ఎన్ని శ్రమలు ఉన్నప్పటికీ దేవుడు మన శ్రమలన్నింటి నుంచి బయటకు తీసుకొచ్చి దేవుడు అని మర్చిపోకుండా దేవుని మనం ఆరాధించాలని చిన్న వాక్యంతో ముగిస్తున్నాం.